నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అకస్మాత్తుగా మీ ఫోన్ దానంతట అదే బ్లింక్ అవుతోంది. ఏదో మెసేజ్ తెరిచి చూస్తే అంకెలు, అక్షరాలు ఉంటాయి. అవేంటో అర్థం కాదు. హఠాత్తుగా మీ ఫోన్ బ్యాటరీ 20% పడిపోయి ఉంటుంది. నిజానికి అప్పటికి గంట క్రితమే మీరు మీ ఫోన్ను పూర్తిగా ఛార్జ్ చేసి ఉంటారు. మీ ఫోన్ని మీరు ఉపయోగించకుండానే వేడెక్కిపోతూ ఉంటుంది. ఏదో సాంకేతిక సమస్య అని మీరు పట్టించుకోకపోవచ్చు. కానీ అవన్నీ స్పైయింగ్ సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్ మీ ఫోన్లో చొరబడి ఉండవచ్చుననే దానికి సంకేతాలు కావచ్చు అంటున్నారు నిపుణులు. మరోవైపు స్మార్ట్ ఫోన్ల ద్వారా నిఘా, గూఢచర్యం, సైబర్ క్రైమ్లు పెరగడం పట్ల కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. స్మార్ట్ ఫోన్లో మన వ్యక్తిగత వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. మనం వాడే అనేక యాప్లు, మనకు సంబంధించిన కాంటాక్ట్లు, లొకేషన్ హిస్టరీ, ఫోటోలు ఇలా అన్నింటి యాక్సెస్ తీసేసుకుంటున్నాయి. అందువల్ల స్మార్ట్ ఫోన్లో మన జీవితం తెరచిన పుస్తకం అయిపోయింది. ఎంతో అమూల్యమైన ఆ సమాచారాన్ని ఎవరు ఎక్కడి నుంచో రహస్యంగా వెతుకుతూ ఉంటే, చూస్తూ ఉంటే, మనకు తెలియకుండా ఎవరెవరికో ఇచ్చేస్తే సర్వం పోగొట్టుకున్నట్లే. జీవితం తలకిందులైపోవచ్చు కూడా. అందుకే స్పైవేర్ సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్పైవేర్ అనేది మన ఫోన్లోని విలువైన సమాచారాన్నంతా రాబట్టేందుకు రూపొందిన హానికరమైన సాఫ్ట్వేర్. మనకు తెలియకుండానే అది మన పాస్వర్డ్లన్నీ కనిపెట్టేస్తుంది. మన కదలికలన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. మనం చేసిన కాల్స్ని, మనకొచ్చిన కాల్స్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే మన మైక్రోఫోన్, కెమెరాలను కూడా పని చేయించడం మొదలుపెట్టేస్తూ ఉంటుంది. మీ ఫోన్లో స్పైవేర్ చొరబడి మిమ్మల్ని గమనిస్తున్న విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చును అని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ పనితీరులో ఆకస్మిక సమస్యలు, యాప్లు పనిచేయడం మానేస్తాయి లేదా ఫోన్ బాగా స్లో అయిపోతూ ఉంటుంది, బ్యాటరీ త్వరగా డౌన్ అయిపోవడం. స్పైవేర్ అన్నది 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది. ఫోన్ బ్యాటరీ మొత్తాన్ని తాగిస్తుంది. అంతు చిక్కని డేటా వినియోగం. మీ మొబైల్ డేటా బిల్లు మీ వాడకానికి మించి అమాంతం పెరిగిపోయింది అంటే స్పైవేర్ మీ డేటాను వేరొకరికి బదిలీ చేస్తోంది అని అర్థం. మీ ఫోన్ వాడకంలో లేనప్పుడు కూడా వేడెక్కుతూ ఉంటే దాని వెనుక ఏదో స్పైయింగ్ పని నడుస్తూ ఉండవచ్చు. వింత అక్షరాలు లేదా లింకులతో కూడిన టెక్స్ట్ మెసేజ్లు వస్తూ ఉంటే అవి మీ ఫోన్లోని స్పైవేర్కు అందుతున్న ఆదేశాలు, సందేశాలు కూడా కావచ్చు. మీ ఫోన్లో స్పైవేర్ సంకేతాలు కనిపిస్తే కనుక మీరు దానిని వేటాడి మట్టు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అని అర్థం. అయితే ఆ వేట మీది ఏ రకం ఫోన్ అనే దాన్ని బట్టి ఉంటుంది. మొదట సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అక్కడి నుంచి యాప్స్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఏమైనా తెలియని యాప్లు కనిపిస్తున్నాయేమో చూడండి. డివైస్ అడ్మిన్ యాప్స్ను చెక్ చేసి అక్కడ ఏ పర్మిషన్లు హైలైట్ అయి ఉన్నాయో గమనించండి. మాల్వేర్ బైట్స్ లేదా అవస్థ వంటి పేరున్న యాంటీ స్పైవేర్ యాప్లను ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత వైరస్ల కోసం పూర్తిగా స్కాన్ చేయండి. కొత్త ఫైల్స్ ఏమైనా వచ్చి చేరాయని తెలుసుకోవడం కోసం డౌన్లోడ్ ఫోల్డర్స్ చెక్ చేయండి. గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఆన్లో పెట్టుకోండి. మొదట సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి యాప్స్ పర్మిషన్స్ పరిశీలించాలి. అక్కడ VPN అండ్ డివైస్ మేనేజ్మెంట్ ఆప్షన్లో అపరిచిత ఫైల్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయండి. ముఖ్యంగా iOSను అప్డేటెడ్గా ఉంచుకోవాలి. చాలా వరకు స్పైవేర్లు సాంకేతిక లోపాలను ఉపయోగించుకొని లోనికి ప్రవేశిస్తాయి. సాధారణంగా యాపిల్లోని వాల్డ్ గార్డెన్ రక్షణ వ్యవస్థ ఉండడం వల్ల స్పైవేర్ అంత ఈజీగా చొరబడలేదు. అలాగాని స్పైవేర్ అటాక్ అసాధ్యమని చెప్పలేం. ఫోన్ ఆపరేటింగ్ సిస్టంపై వినియోగదారులకు పూర్తి నియంత్రణను, అధికారిక యాప్ స్టోర్ వెలుపల ఉన్న యాప్లను ఇన్స్టాల్ చేసే సామర్థ్యాన్ని అందించడానికి ఫోన్ తయారీదారు విధించిన సాఫ్ట్వేర్ పరిమితులను తొలగించే జైల్ బ్రేక్ మార్గాన్ని స్పైవేర్ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. స్పైవేర్ను గుర్తించడం కాస్త కష్టమే, బట్ అయినప్పటికీ దాన్ని నివారించడం మాత్రం సులభమే. అధికారిక యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్లను ఇన్స్టాల్ చేసుకోండి. SMS, వాట్సాప్ లేదా ఈమెయిల్ నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను తెరవకూడదు. ఫోన్ ఆపరేటింగ్ సిస్టంలోని జైల్ బ్రేక్ చేయకూడదు. అలా చేస్తే కీలకమైన భద్రతా కవచాలు తొలగిపోతాయి. అలాగే పటిష్టమైన, ఎవరికి ఊహకు కూడా అందని పాస్వర్డ్లను ఉపయోగించండి. సాధ్యమైన 2 అంచెల భద్రతను ఏర్పాటు చేసుకోండి. పబ్లిక్ వైఫైలు ఫ్రీగా వస్తున్నాయి కదా అని
ఓ ఫోన్ను తెరచి పెట్టుకోకండి. ఫైళ్లు, సినిమాలు వంటి డౌన్లోడ్ చేయడం చేశారో మీ పని అయిపోయినట్టే. ఇక మీ ఫోన్ హ్యాక్ అయింది అని అనుమానం వస్తే ఫ్యాక్టరీ సెట్టింగ్స్ను తొలగించి ఆపరేటింగ్ సిస్టమ్ను తిరిగి ఇన్స్టాల్ చేయడం స్పైవేర్ను తొలగించడానికి మిగిలిన ఏకైక ఉత్తమమైన మార్గం. డిజిటల్ గూఢచర్యానికి స్మార్ట్ ఫోన్లు, ఇతర డివైస్లను సోషల్ మీడియా ఉపయోగిస్తున్న ధోరణిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తులకు రాజ్యాంగ హక్కులు ఉన్నట్టే సోషల్ మీడియా సంస్థలకు ఉండాలి అని కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ చేసిన వాదనలను స్పందిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత్ డిజిటల్ గూఢచర్యం అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. సెలబ్రిటీలు తమ కోసం వచ్చే సందర్శకులను ఫోన్లు బయటే పెట్టి రమ్మని విజ్ఞప్తి చేయవలసిన పరిస్థితి నెలకొని ఉంది అని ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.